సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న టెట్ 2025. తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం నిర్వచించింది ఎవరి క్రింది వానిలో? సోరెన్సన్ నిర్వచించారు. సోరెన్సన్. తర్వాయి ప్రశ్న, మానసిక వికాసం సరిగా లేని పిల్లవానిలో సాంఘిక వికాసము నైతిక వికాసం కూడా వెనకబడి ఉండడం ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. తర్వాయి ప్రశ్న, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ ఉత్తర బాల్య దశ. తర్వాయి ప్రశ్న, ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలని ఉంది కానీ ఆడితే బంతి తగులుతుందని భయపడుతున్నాడు. ఈ పరిస్థితిలోని సంఘర్షణ రకం ఏమిటి? ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాయి ప్రశ్న, బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదని చెప్పడం క్రింది రక్షక తంత్రం కిందకు వస్తుంది. ప్రతిచర్య నిర్మితి కిందకి వస్తుంది. ప్రతిచర్య నిర్మితి. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకము అపనమ్మకము కనిపించే దశ క్రింది వానిలో? కౌమార దశ. తర్వాయి ప్రశ్న, నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి క్రింది వానిలో? నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి ఆజ్యాహం. తర్వాయి ప్రశ్న, జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం క్రింది వానిలో? జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం అనుమతి పూర్వక నాయకత్వం. తర్వాయి ప్రశ్న, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను జీన్ పియాజే ఎలా పిలిచారు? పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను జీన్ పియాజే ఎలా పిలిచేవారు? స్కిమాటా. స్కిమాటా. తర్వాయి ప్రశ్న, ఉపాధ్యాయుడి విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం ఎందుకంటే విద్యార్థుల యొక్క బలాలు అర్థం చేసుకుని మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు. తర్వాయి ప్రశ్న, విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్న దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నదే ముఖ్యమని భావించిన వారు క్రింది వానిలో? థామ్సన్ అభిప్రాయపడ్డారు. తర్వాయి ప్రశ్న, ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయటాన్ని ఎలా అంటారు? ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయటాన్ని ఎలా అంటారు? పిగ్మేలియన్ ఫలితము అంటారు. పిగ్మేలియన్ ఫలితము అంటారు. తర్వాయి ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం ఇది నిమ్నస్థాయి మానసిక చర్య కాదు. వైగాట్స్కీ ప్రకారం సాంఘిక సమస్యలనేవి నిమ్నస్థాయి మానసిక చర్య కాదు అన్నమాట. తర్వాయి ప్రశ్న, ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశ కానిది క్రింది వానిలో? ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశ కానిదేది? పునర్భరణం అనేది. తర్వాయి ప్రశ్న, తరగతి ప్రేరణలో పొగడ్తా నిందల గురించి పరిశోధన చేసింది ఎవరు క్రింది వానిలో? ఎలిజబెత్ హర్లాక్ చేశారు పరిశోధన. తర్వాయి ప్రశ్న, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్నస్థాయి అవసరాలు క్రింది వానిలో? నిమ్నస్థాయి అవసరాలు రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు అనేవి. తర్వాయి ప్రశ్న, విచరణ చరశీల మాపనం కానిది క్రింది వానిలో? అంకమజ్యం. తర్వాయి ప్రశ్న, విస్తృతి V = ఫార్ములా సిగ్మా స్క్వేర్ స్టాండర్డ్ డివిజన్ స్క్వేర్. తర్వాయి ప్రశ్న, ఆర్జిత ప్రతిస్పందనలు అనేవి సంవేదనలు. ఆర్జిత ప్రతిస్పందనలు అనేవి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. హాత్వే అండ్ మెకన్లీ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇంకా థర్స్టన్ ఈక్వలీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ పొందించారు. అదంగా రోషక్ శిరామరకల పరీక్ష రోషక్. ఇంకా ఆర్కే ఓజా
బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ రూపొందించారు. తర్వాత ప్రశ్న, గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసింది ఎవరు కింది వానిలో? నీల్ ఫ్లెమింగ్ 1990లో అభివృద్ధి చేశారు. తర్వాత ప్రశ్న, ప్లాంటర్స్ పరస్పర చర్య విశ్లేషణకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి క్రింది వానిలో. ఎన్ఏ ప్లాంటర్స్ ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు, అదేవిధంగా ఇది మూల్యాంకన పద్ధతి కాదు. తర్వాత ప్రశ్న, క్రింది పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ కరెక్ట్, బి ఇన్కరెక్ట్. విద్యలో 4 విప్లవాలను గుర్తించిన వారు ఎవరంటే ఎరిక్ ఆస్బీ. నేటి సమాచారం ప్రతి ఒక్కరి కొరకు అనేది ఎన్సీఆర్టీ సిద్ధాంతం. ఇది రాంగ్. తర్వాత ప్రశ్న, హెల్లర్డ్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది క్రింది వానిలో. స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం అనేది లక్ష్యం కాదు. హెల్లర్డ్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కాదనమాట. ఇంగ్లాండ్ కూడా సరైనవి. సమాచారాన్ని ప్రసారం చేయడం, అదేవిధంగా విశిష్ట నైపుణ్యాల సాధనలో సహకరించడము, పరిపుష్టికి స్థానం కల్పించడానికి దోహదం చేయడం. తర్వాత ప్రశ్న, సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది. సంభావిత భావ సమాచార ప్రసారం అనేది డిఫరెంట్ అనమాట. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి నుండి రెండవ వ్యక్తికి, రెండవ వ్యక్తి నుండి మూడవ వ్యక్తికి ఇలా వరుస క్రమంలో ప్రసారం చేస్తూ ఉండడాన్ని ఇందులో గమనిస్తారు. శృంఖల భావ ప్రసారంలో గమనిస్తారు. తర్వాత ప్రశ్న, హల్లర్ ప్రకారం సమాచార ప్రసారంలో 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? గ్రహీత వద్ద. తర్వాత ప్రశ్న, సమాచార ప్రసారానికి సంబంధించి క్రింది అంశాలను జతపరచండి. ఎడ్గర్ డేల్ పరస్పర భావనలు ఒకరితో ఒకరు పంచుకోవడమే భావ ప్రసారం. బెర్లోన్ పరస్పర చర్య ప్రక్రియ సమాచార ప్రసారం. జాన్ డ్యూయి ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకునే ప్రక్రియ. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయసు పరిధి క్రింది వానిలో. 3 నుంచి 18. తర్వాత ప్రశ్న, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికి ఎన్ఈపి 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన కార్యక్రమం ఏది క్రింది వానిలో? ఎన్డీఏఆర్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికే ఎన్ఈపి 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన కార్యక్రమం ఏంటంటే ఎన్డీఏఆర్ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇవి సైకాలజీ టెట్ 2025లో అడిగిన ప్రశ్న. థ్యాంక్ యూ.